ఆగండి, మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తన గ్రంథం 130వ కీర్తన 5-6 వచనాలు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. తల్లి అందరూ కూడా తీసుకోండి. 130వ కీర్తన 5-6 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుతల్లి. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలివాడు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుకొనుచున్నది. చాలు మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, చదువుబడినటువంటి లేఖన భాగాన్ని బట్టి మూల వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కనిపెట్టుకొని ఉంటున్నావా అని దేవుని పేరట ప్రశ్నిస్తున్నాను. మన మూల వాక్యం ఏంటి? కనిపెట్టుకొని ఉంటున్నావా అని ప్రశ్నిస్తున్నాను. దానికి జవాబులు మనం బైబిల్ నుంచి నేర్చుకుందాం. బిడ్డలారా, అన్నట్లు మర్చిపోయాను. గడిచిపోయిన వారం మనం వాక్యం విన్నాం కదా. నేను చెప్పిన మూల వాక్యం ఏమని మీతో జ్ఞాపకం చేస్తూ వచ్చాను చెప్పాలి. 3 మాటలు చెప్పాను, దానికి ఒక మూల వాక్యం చెప్పాను. సమయం మించిపోతుంది, త్వరగా చెప్పాలి అమ్మా. రైట్, మూల వాక్యం దగ్గరకు వచ్చావు. దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నవని జ్ఞాపకం చేసుకున్నాం. లేక అమ్మాయి చెప్పినట్లుగానే దేవుణ్ణి ప్రేమించే వారికి ఈ 3 చేస్తారు. దేవుణ్ణి ప్రేమించేవారు ఈ 3 కలిగి ఉంటారని చెప్పాను. ఏంటదంటే, 1 ఆజ్ఞను గైకొంటారు, 2 మాట వింటారు, 3వది దేవునికి భయపడతారన్న 3 మాటలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. సరే, మంచిది. ఈరోజు 1 లేక 2 మాటలు మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, చదువుబడినటువంటి లేఖన భాగములో భక్తుడైన కీర్తనాకారుడైన దావీదు గారు ఈ మాటలు పలుకుచున్నట్లుగా మనం చూస్తాం. ఏమంటాడంటే, 130వ కీర్తన 5వ వచనం అంటాడు, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను అని మాట్లాడుతూ వచ్చాడు. చెప్పండి, ఇప్పుడు ఎవరు కోసం కనిపెట్టుకొని ఉంటున్నారు? భక్తుడు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటున్నాడు. దేవుని మాట మీద ఆశ పెట్టుకొని ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి మనం, దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నటువంటి మనం దేవుని కొరకు ఎంతగా కనిపెట్టుకొని ఉంటున్నావో ఈరోజు మనకై మనం పరిశీలన చేసుకుందాం. ఏమని జ్ఞాపకం చేస్తున్నంటే, ఉదాహరణకి ఒక రోగి వైద్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు కొంచెం రావటం ఆలస్యమైంది, కూర్చోండి అని అంటే చెప్పండి, ఏం చేస్తారు? డాక్టర్ గారు వచ్చేసరికి మన సినిమా చూసేద్దాం అని పోతారా? డాక్టర్ గారు వచ్చేసరికి మనం పెళ్లికో ఫంక్షన్ కాడికి వెళ్ళొద్దాం అని అనుకుంటారా? లేదు. డాక్టర్ గారు వచ్చే వరకు కూడా చెప్పండి ఎదురు చూస్తూ ఉంటాం. ఎప్పుడు వస్తాడా అని చెప్పి కనిపెట్టుకొని చూస్తాం కదా. మీకు అర్థం కావడానికి ఆ మాట చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, అలాగనే దేవుని పిల్లలమైనటువంటి మనం దేవుని సన్నిధిలో ఆ భక్తుడు ఎందుకు కనిపెట్టాడు అంటే, దేవుని మాట కొరకు ఆశ పెట్టుకొని కనిపెడుతూ వచ్చాడు. దేవుని అంతగా ప్రేమించాడు గనుక ఆయన అంటాడు, ఈ మాట దావీదు గారు రాస్తూ వచ్చాడు. ఆయన 19వ కీర్తనలోను 17వ కీర్తనలోను ఏమంటాడంటే, అయ్యా నీ ముఖ దర్శనము చేసుకుని నా ఆశ తీర్చుకుంటాను అని మాట్లాడుతూ వచ్చాడు. ఎన్నో అధ్యాయం తల్లి? 17వ కీర్తన 15వ వచనం అంటాడు దావీదు గారు, అంటాడు,
నేనైతే నీతి గలవాడునై నీ ముఖ దర్శనము చేసుకుని నేను మేలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటానన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయన అన్ని విధాలా కూడా ఆశిస్తూ కనిపెట్టుకున్నది ఏంటో తెలుసా? అయ్యా, మన పాట పాడుతాం, ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. చాలే. ఏమనంట? ఏం కావాలంట? నీ ముఖ దర్శనం చాలయ్యా అని పాట పాడినంత తేలికగా కనిపెట్టుకుని ఉన్నావా? దావీదు గారే చక్కని కీర్తనలో ఎక్కువ సార్లు ఆయన పలికిన పదాలు ఏంటో తెలుసయ్యా? నేను నీ కొరకు కనిపెట్టుకుని ఉంటున్నానయ్యా, నీ కోసం ఆశతో వేచినానయ్యా అని అంటాడు. 42వ కీర్తనలో ఏమంటాడు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచును అని మాట్లాడుతూ వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో బైబిల్ గ్రంథంలో భక్తులు దేవుని కొరకు ఆశ పెట్టుకున్నట్లుగా, దేవుని కొరకు కనిపెట్టుకున్నట్లుగా చెప్పండి. యేసయ్య రక్తంలో కడుగబడినటువంటి మనం, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం ఆయన కొరకు ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలి తెలుసా? కనిపెట్టుకుని ఉండాలంటాడు. 63 కీర్తనలో మొదటి మాటలు ఏమంటాడు తెలుసా? దేవా నేను వేకువనే నిన్ను వెదుకుదును అని 3వ వచనంలో మాట్లాడుతూ వచ్చాడు. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో అబ్బా నీ తట్టు కనిపెడుతున్నానని మాట్లాడుతూ వచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సరే ఎందుకు ఈ సందర్భాలన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నామంటే, దేవుని బిడ్డలారా ప్రశ్నించుకుందాం. ఎందుకు కనిపెట్టాడు? అలా ఆయన ఎందుకు కనిపెట్టాడు? ఈరోజు మనం ఎందుకు కనిపెట్టాలి అని మనం ప్రశ్నించుకుంటే బైబిల్ నుంచి మనం జవాబు నేర్చుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనం. అందరూ కూడా 623వ పేజీ 64వ అధ్యాయం 4వ వచనం. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చెయ్యు మరి ఏ దేవుని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు అని మాట్లాడుతూ వచ్చాడు. అయితే అక్కడ ప్రాముఖ్యమైన మాట ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నానంటే, తన కొరకు కనిపెట్టు అని విషయమై నీవు తప్ప కార్యము సఫలము చేసే దేవుడు ఎక్కడా ఎవరు లేరయ్యా. కార్యాలు చేయాలంటే, ఇదిగో కార్యములు సఫలపరచబడాలంటే ఎవరంట చేసేది? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ప్రతి కార్యం ఆయన మాత్రమే చేయగలడు. భూమి మీద నువ్వు ఏ కార్యము కొరకు కనిపెట్టుకుంటున్నావో, ఏ కార్యము సఫలము కావాలని ఆశతో వేచి ఉన్నావో, నా దేవుని బిడ్డలారా, ఆయన నీ కార్యాలు సఫలపరిచే దేవుడు. దేవుని బిడ్డలారా, ఇదిగో శరీర సంబంధమైనటువంటి రోగంతో బాధపడుతూ ఉన్నావా? ఇదిగో ఈ రోగం తీసివేయాలని చెప్పి దేవుని తట్టును కనిపెట్టినట్లయితే, ప్రభు పాదాల చెంతను ప్రార్థన చేస్తూ వచ్చినట్లయితే, ఆయన దగ్గరకు వచ్చి నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే, నా దేవుడు నీ సమస్త శరీర రోగములు యేసు నామములో తీసివేయునుగాక. హల్లెలూయా అంటాడు భక్తుడు. చక్కని పాటలు అంటాడు కదా, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సరిరారెవ్వరు
పాడాలి. ఆరోగ్య ప్రదాతయే, స్వస్థత అనుగ్రహించువాడే, ఆరోగ్య ప్రదాతయే, అనుగ్రహించువాడే, ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించి, ఆడాలి, ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. శరీరారెవ్వరు శరీరారెవ్వరు యేసయ్యకు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వచ్చిన భాగములు అంటాడు, ఆరోగ్య ప్రదాత అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆశ్చర్య క్రియలు జీవితం అంతా చేస్తూ వచ్చారు. చెప్పండి, ఎంతకాలం? ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సరాల కాలములో ఆయన బోధలో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, ఆయన 12 ఏళ్ల ప్రాయములోనే శాస్త్రులను పరిసయ్యులను వాక్యపు లోతులోంచి ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆశ్చర్యపోయారు. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత నేనంటాను, ఆయన పరిచర్య ప్రారంభించింది మొదలుకొని ఎన్నెన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు, బోధలో ఆశ్చర్యం, మోగవారికి మాటనిచ్చి, చెవిటి వారికి వినికిడినిచ్చి, ఇదిగో గురుడి వారికి చూపునిచ్చి, ఇదిగో పక్షవాయువు గలవారిని బాగు చేసి, కుంటి వారిని అనేక మందిని బాగు చేస్తూ, ఆఖరికి చనిపోయిన వారిని కూడా బ్రతికిస్తూ వచ్చాడు గనుక ఆయన జీవితం అంతా కూడా ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ వచ్చాడు. అందుకే మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో ఎందుకు ఆయన కొరకు మనం కనిపెట్టాలంటే, ఆయన తన కార్యము సఫలము చేయగలిగినటువంటి దేవుడని ఆయన కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన కొరకు మనము కనిపెట్టామని దేవుని వాక్యం చెప్తా ఉంది. మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటున్న వారులారా, అందుకే దేవుని బిడ్డలారా, సరే, ఈ దినం మనకందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తిని గురించి, ఒక వ్యక్తి ఆయన జీవితంలో చేసినటువంటి దేవుని కార్యాలు మనం చూసి సమయాన్ని ముగించుకుందాం. భక్తుడైనటువంటి అబ్రహాము గారి గురించి మనకు తెలుసు కదా. చూస్తారా, ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనంలో ఏముంటుందంటే, ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా అబ్రహాముతో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాడు. అయితే అక్కడున్న చెప్పే మాట ఏంటంటే, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు 70 ఏండ్ల ఈడు గలవాడు అని చెప్పి రాశారు. ఎన్ని సంవత్సరాలు అంటే అబ్రహాం గారికి? 75 సంవత్సరాలు. దేవుడు పిలిచినప్పుడు, అనగా సేవకు పిలిచినప్పుడు 75 సంవత్సరాలు. ఆ 75 ఏళ్ల ప్రాయంలో దేవుడు పిలిచి అన్నాడు, అబ్రహామా, నీకు నేను సంతానం ఇస్తానన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాన్నాడు, అభివృద్ధి పరుస్తాన్నాడు. అయితే ఏమని చెప్తున్నంటే, 75 ఏళ్ల ప్రాయంలో పిలువబడినటువంటి అబ్రహాము ఎన్ని సంవత్సరాలకు దేవుడు బిడ్డలను ఇచ్చాడు? అది 100 సంవత్సరాల ప్రాయములో, నిండు వృద్ధాప్యములో, పండుబడినటువంటి ముసలితనములో దేవుడు అబ్రహాముకు సంతానం ఇస్తానన్నాడు గనుక అబ్రహాము ఇప్పుడు 75 నుంచి 100 సంవత్సరాలకి మధ్యలో ఎన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చింది అడుగుతున్నా, చెప్పాలి. 25 సంవత్సరాలు చెప్పండి. దేవుని దగ్గర అబ్రహాం ఏం చేస్తూ వచ్చాడంటే, కనిపెడుతూ వచ్చాడు. హల్లెలూయా. 25 ఏళ్ళు, నేనంటాను
25 రోజులు కనిపెట్టడం అరుదు. ఈ మధ్య కాలంలో అమ్మా మీరు ఏంటి మందిరానికి ఎంతకాలం నుంచి వెళ్తున్నారు అని చెప్పేసి ఒక ఆవిని అడిగితే, నేను మొన్న మధ్యనే అని అందట. దేని కొరకమ్మా నువ్వు వెళ్ళేది అంటే, ఇదిగో నేను అనుకున్నవి నెరవేరాలని, నెల రోజుల్లో గనుక నేను అనుకున్నవి నెరవేరకపోతే మందిరానికి వింటున్నారా? అనుకున్నవి నెరవేరకపోతే ఇక మందిరానికి ఎవడు రమ్మన్నాడు నిన్ను? మందిరానికి అలాంటి దురాశతో రావడం కాదు, అలాంటి వ్యర్థమైనటువంటి ఆలోచనతో రావటం కాదు. యేసయ్య దేవుడని నమ్మి రా, నమ్మితే దేవుని మహిమను చూస్తావన్నాడు యేసు ప్రభువారు. కాబట్టి నువ్వు నమ్మితే దేవుని బిడ్డలారా అంటాడు కదా దైవజనుడు పాడుతూ, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. హల్లెలూయా. ఏం చేస్తే నమ్మితే సిగ్గుపడనీయుడు ఆయన. నమ్మకంతో రావాలి. నేను అంటున్నాను, నమ్మకంతో వచ్చింది మన ప్రియులు తల్లిగారు దుబ్బాకల వెంకటరామ గారు. అయ్యా అబ్బాయికి సంబంధం కుదరట్లేదయ్యా, ఎవరు వచ్చినా ప్రార్థనలేనయ్యా, మీరు ప్రార్థనకి వెళ్తారా అని అడుగుతున్నారయ్యా. నేను కూడా వస్తానయ్యా, నమ్మకంతో వచ్చింది. నెల రోజుల సంబంధం చెప్పండి, ఇక్కడే ఉన్నారుగా. దేవుని దగ్గరకు వచ్చింది. నేను అన్నాను, నమ్మకంతో దేవుని దగ్గరకు వస్తే చెప్పండి దేవుని కార్యాలు చూడగలం. నేను అంటున్నాను కదా, ఆ తల్లి గారే కదా, ఎవరైనా సరే మనం దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు అంటాడు, హెబ్రీ పత్రికలో పౌలు గారు ఏమంటాడంటే, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకువానికి ఫలము దయచేయువాడని నమ్మవలను కదా అని పౌలు గారు మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి నమ్మకంతో రావాలి. నేనేమని చెబుతున్నానంటే, ఎందుకు ఆయన తట్టు మనం కనిపెట్టాలంటే, ఎందుకు ఆయన కోసం ఎదురు చూడాలంటే, దేవుని బిడ్డలారా మన కార్యములు సఫలపరిచే దేవుడని, మన కార్యములు ఇదిగో నెరవేర్చే దేవుడని మనం దేవుని దగ్గరికి రావాలి. ఆయన అలాంటి దేవుణ్ణి నేను ఎక్కడా చూడలేదయ్యా, నేను ఎన్నడూ వినలేదయ్యా అని చెప్పేసి ఈ మాటలు భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు. అయితే అబ్రహామును గురించి మీతో జ్ఞాపకం చేస్తున్నాను కదా. అబ్రహాము గారేమో 75 సంవత్సరాల ప్రాయంలో పిలువబడి 17వ అధ్యాయం ఆది కాండంలోనే 17వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే రాయబడుతూ వచ్చింది. అంటాడు అబ్రహాముతో, దేవుడు అంటున్నాడు, అబ్రహామా నీకు ఇస్తానయ్యా, సంతానం ఇస్తానయ్యా అన్నాడు. అప్పటికి 99 సంవత్సరాలు వచ్చింది అనుకుంటా. చూస్తారా 17వ అధ్యాయం 17వ వచనమేనా? అబ్బా, అప్పటికే ఎన్నేళ్ళు వచ్చినాయంట? 100 ఏండ్ల వానికి సంతానము కలుగున 90 ఏండ్ల శారా చాలి తల్లి అంటే. ఆ మాట ఎందుకు చెబుతున్నాయంటే, అప్పటికి 100 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా దేవుడు సంతానం. ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు? నేను అనేది ఆ స్టోరీ అంతా చెప్పట్లా. 25 ఏళ్ళు దాటినా కూడా అబ్రహాము గారు చెప్పండి ఎదురు చూస్తున్నాడు. దానికే ఆ భక్తుడైన పౌలు గారు హెబ్రీ పత్రికలో ఏమని పేరు పెట్టాడంటే, అబ్రహాము పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూస్తున్నాడు, నిరీక్షణ కలిగి ఎదురు చూశాడు. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సభలు ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే, అబ్రహాము భక్తునుకున్నటువంటి నిరీక్షణ మనం కూడా కలిగి ఎదురు చూడాలి. కొంతకాలం మందిరానికి వచ్చావు, ఆ రోగం పోట్ల ఇంకెంతకాలం వచ్చానయ్యా, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా పోలేదు, మందిరానికి వచ్చినా పోలేదు, ఇంక నేనేం చేశానయ్యా, తాయెత్తు కట్టించుకుంటానయ్యా, బాగుజాతి చేయించుకుంటానయ్యా అని చెప్పేసి చేయించుకుంటావా? నీకు ఉన్నది కూడా దేవుని బిడ్డలారా అలాంటి భ్రష్టమైనటువంటి పని చేసి నువ్వు లేనిపోని దరిద్రాన్ని తెచ్చిపెట్టుకోవద్దని మనం చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాం భక్తుడు అలా ఎదురు చూశాడు. నేను అంటున్నాను, డాక్టర్ గారు చెప్పారు, అమ్మా నీకు పిల్లలు పుట్టే అవకాశం కష్టమమ్మా అని అన్నారు. నేను అంటున్నా, నువ్వు విశ్వాసివి, రక్షించబడ్డావు, ఇక నువ్వేం చేయాలి? డాక్టర్లు చెప్పిన మాట చెవిని పెడతావా? దేవుడు చెప్పిన మాట లక్ష్య పెడతావా? చెప్పాలి.
దేవుడు చెప్పిన మాట మనం లక్ష్య పెడదామా? వైద్యులు చెప్పిన మాట లక్ష్య పెడదామా? నేనంటాను వైద్యులు చెప్పారు రైటే, కానీ బైబిల్లో ఏమన్నా ఇవ్వబడింది? స్త్రీలలో శారమకి స్త్రీ ధర్మము నిలిచిపోయింది. ఇక ఆమెకు అంటారు కదా, ఆమె ఋతుచక్రము ఆగిపోయిందని బైబిల్ చెప్తా ఉంది. అయినా సరే అబ్రహాము యొక్క నిరీక్షణ, అబ్రహాము ఎదురు చూచినట్లుగా ఏం జరిగిందంటే, గర్భసంచి లేని శారముకు దేవుడు పిల్లలను, నీ గర్భసంచిని దేవుడు తీసివేయలేదు కదా, నీ గర్భసంచిని దేవుడు మూసివేయలేదు కదా, నువ్వేం చేయాలంటే ఎదురు చూడాలి. భక్తుడు పాడుతూ వచ్చాడు, అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడచెను, పునాదులు గల పట్టణము కై వేచి జీవించెను. అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడచెను, పునాదులు గల పట్టణము కై వేచి జీవించెను. అబ్రహాముకు చాలిన పాడాలి, అబ్రహాముకు చాలిన నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా. కాబట్టి శారమా ఎదురు చూసింది, అబ్రహాము ఎదురు చూశాడు. కాబట్టి కనిపెట్టాలి. డాక్టర్ చెప్పాడని కాదు, కానీ నీ వంతు దేవుని దగ్గర. హన్నమ్మ ఎలా ప్రార్థన చేసింది? హన్న హృదయాన్ని కొమ్మరించి ప్రార్థన చేసినట్లుగా దేవుని సన్నిధిలో కొమ్మరిస్తావా? ఇదిగో నీవు కుండ బ్రద్దలు కొట్టినట్లుగా దేవుని సన్నిధిని నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, కనిపెడితే ఖచ్చితంగా దేవుని కార్యాలు చూస్తావు. అందుకే మరొక మాట ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఇంకా మనం ఎందుకు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, ప్రార్థించాలంటే, కీర్తన గ్రంథం 57వ కీర్తన 2వ వచనం చదువుతారా? 57వ కీర్తన 2వ వచనంలో మనం ఒక మాట చూస్తే, అమ్మా, మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు, దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని కనపరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భక్తుడు ఏమని మాట్లాడుతూ వచ్చాడంటే, ఎవరికి మొర్ర పెడుతున్నారు, ఎవరితో మనవి చేస్తున్నాడు అంటే, అంటాడు కదా, ఇదిగో మరల చదువుతల్లి, మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు, దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను. చెప్పండి, ఇప్పుడు మధ్యాహ్న కాలపు వేళ దేవునికి ఎందుకు మనం మొర్ర పెట్టాలంటే, కార్యము సఫలము చేసే దేవునికి మొర్ర పెట్టాలి. మహోన్నతుడైనటువంటి దేవునికి చెప్పాలి, మనం మొర్ర పెట్టుకోవాలని మనం చేస్తున్నాం. అందుకే కార్యములు సఫలపరిచే దేవుడు కనుక ఆది కాండములోని మరొక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆది కాండములోని 24వ అధ్యాయం 10 నుంచి 12 వచనాల వరకు మన వాక్యాన్ని చూస్తే, ఆది కాండం 24వ అధ్యాయం 10వ వచనం చదువుతలి అంటాడు, అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన 12వ వచనం చదువుతలి, నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. చాలే తల్లి. అయితే మనం చదువుకున్న ఈ మాటలో ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే, ఇదిగో అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకునకు భార్యను అనగా ఒక పిల్లను తీసుకుని రమ్మని, ఇస్సాకునకు భార్యగా ఒక పిల్లను తీసుకుని రమ్మని, తన స్వదేశానికి వెళ్ళమని పనివాడైనటువంటి ఎలియాజరుతో అబ్రహాము చెప్పి పంపిస్తున్న సందర్భం అది. అయితే ఎలియాజరు 10 ఒంటెల మీద మనుషులను తీసుకెళ్ళాడు.
వెండి బంగారాలు విలువైన వస్త్రాలు తీసుకుని వెళ్ళాడు. బైబిల్లో రాస్తారు శ్రేష్టమైనవి అని చెప్పి రాశారు. అవన్నీ కూడా తీసుకుని పోయి ఆ ఊరి వెలుపల బావి దగ్గర ఇదిగో ఒంటెలను కూడా మోకరింప చేసి అని రాశారు. ఏంటంట? ఒంటెలంటే మరి మనుషులు కూడా మోకరించారా, నుంచున్నారా? అమ్మా నోరు తెరవాలి. ఒంటెలు మోకరించినట్టు మనుషులు నుంచున్నారా? మనుషులు ఒక అయ్యగారు అన్నారులే, అయ్యా అమ్మా నేను బలహీనంగా ఉన్నాను, నేను నిలబడి చెప్పలేను, కూర్చొని వాక్యం చెప్తానంటే ఇంకొక అయ్యగారు అన్నాడు, నువ్వు కూర్చొని చెప్పు, వాళ్ళు వండుకొని వింటారంటాడు. నువ్వు కూర్చొని చెప్పు, వాళ్ళు వండుకొని వింటారు అన్నట్టుగా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా పండుకొని కూడా చెప్పండి. రాత్రి అందరూ అట్టే చేస్తా ఉన్నారు. నిద్రపోవచ్చుగా, పండుకొని అవునయ్యా స్తోత్రం అయ్యా నాకు నవ్వుతుంది కిందికి లేని వెదలకుండా. దేవుని బిడ్డలారా, ఒంటెలను కూడా మోకరింపజేశాడు ఎలియాజరు. అందరూ కూడా మోకరించి ప్రార్థన చేస్తూ అన్నారు కదా, అయ్యా నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడైనటువంటి అబ్రహాం మీద అనుగ్రహము చూపించమని ప్రార్థన చేస్తుంటే అక్కడ కింద వచ్చిన రాశాడు, ఆయన ఆ మాటలు చాలించక ముందే ఆ రెబెకా కడవను చంకబెట్టుకొని వచ్చినట్లుగా బైబిల్ రాశారు. అంటే ఆ మాట ఏమని చెబుతుందంటే, ఆయన కార్యాన్ని సఫలపరచయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటేనే దేవుడు అతని కార్యాన్ని దేవుడు సఫలము చేస్తూ వచ్చాడు. ఈ మధ్యాహ్న కాలపు వేళ ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నట్టే, కార్యాలు సఫలం కావాలని చెప్పేసి నేను అంటున్నా, అబ్రహాము గారు ఎంత ప్రార్థన చేశాడు, ఎంత మొర్రపెట్టాడు, దేవుని దగ్గర కనిపెట్టాడు. అందుకే ఏం జరిగింది తెలుసా? ఆ పనివాడిని పంపిస్తూ అన్నాడు, అయ్యా నా స్వదేశానికి వెళ్ళి నా తండ్రి ఇంటి వారి దగ్గర నుంచి నా కుమారునికి భార్యను తీసుకుని రావాలని చెప్పేసి అంటే ఆయన అడుగుతాడు. అబ్రహాముని ఎలియాజర్ గారు ఏమని అడిగాడంటే, అయ్యా నేను వెళుతాను, ఒకవేళ ఆ చిన్నది ఆ పిల్ల నాతో కూడా రాను అంటే ఏం చేయమంటావయ్యా? రానంటానికి వీలు లేదయ్యా. చూస్తారా, అక్కడే చక్కని మాట ఎన్నో వచ్చినమంటే 24వ వచనం 40వ వచనంలో రాశాడు కదా, 40వ వచనంలో రాశారు 24:40 అంటాడు, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు యెహోవా సన్నిధిలో నేను జీవిస్తున్నాను, ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపించి నీ ప్రయాణము సఫలము చేయును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రాదంటవేంటయ్యా? నేను ప్రార్థన చేసింది కనిపెట్టింది ఎక్కడ? దేవుని దగ్గర. నిన్ను పంపించే కార్యం ఇదిగో ఖచ్చితంగా సఫలము చేస్తాడయ్యా. ఆ బిడ్డ నీ వెంట వస్తుంది, వెళ్ళు, ఇదిగో తన దూతను నీకు ముందుగా పంపించి నీ ప్రయాణమును నీ కార్యమును సఫలము చేస్తాడు. అయితే ఈ సందర్భంలో మనం కొంచెం కొన్ని విషయాలు ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, బిడ్డల విషయంలో వివాహాల విషయంలో ప్రార్థన చేసి దేవుని దగ్గర కనిపెడుతున్నావా? ప్రార్థనా పూర్వకంగా, అయ్యా నేను నా కుమారుడికి లేక నా కుమార్తెకు ఏ ఊరు అమ్మాయిని మీరు సిద్ధపరిచారు, ఎక్కడ అమ్మాయిని మీరు సిద్ధపరిచారు, ఎక్కడ అబ్బాయిని నా కుమార్తెకి మీరు సిద్ధపరిచారు అని చెప్పేసి ప్రార్థన చేసి ప్రార్థనా పూర్వకంగా కనిపెడితే చెప్పండి, దేవుడు నిన్ను అక్కడికే నడిపిస్తాడు. సంఘంలో ఉన్నటువంటి, నేను అంటానని మీరు బాధపడొద్దు, కానీ అన్యజనులతో మీరు వివాహం కుదుర్చుకోకూడదని వాక్యం చెప్తా ఉంది. అన్యజనులతో మనం సహవాసం చేయకూడదు. అంటే సహవాసం వేరు. దేవుని బిడ్డలారా, అన్యజనులను దేవుని బిడ్డలారా ఒక దైవజనుడి దగ్గరకు వచ్చి రావటం కాదు, ఒక దైవజనుడికి ఫోన్ చేసి ఒక బిడ్డ యవనస్తురాలు ఫోన్లో ఏడుస్తూ మనవి చేసుకుంటుందంట, అన్నా నా కొరకు ప్రార్థన చేయండి, నాలాంటి స్థితి నాలాంటి గతి ఏ సహోదరికి రాకూడదయ్యా అని చెప్పిందంట.
ఏంటమ్మా నీ పరిస్థితి ఏంటి చెప్పంటే, ఆ దైవజనుడికి చెప్తా ఉందంట, నా పేరు చెప్పను కానీ నా పేరు చెప్పకుండా సంఘులు అందరికీ చెప్పి నా కొరకు అనగా అందరూ మార్పు కలుగునట్లుగా ఈ సాక్ష్యాన్ని చెప్పండి అందంట. ఏంటమ్మా అంటే, నిన్ను చిన్ననాటి నుంచి కూడా మంచి భక్తి కలిగినటువంటి వ్యక్తినయ్యా, అయితే నేను బాప్తిసం తీసుకున్నాను, రక్షించబడ్డాను, సండే స్కూల్ టీచర్గా నేను పనిచేశాను, అలాగే మంచి భక్తి కలిగిన వ్యక్తినయ్యా, మా తల్లిదండ్రులకు కూడా నేను చాలా మంచి పేరు తెచ్చేదానిగా ఉంటానని సంతోషించారయ్యా. కానీ నా యవన ప్రయాణకు వచ్చిన తర్వాత ఒకడు నన్ను ప్రేమించాడయ్యా, నాకు నచ్చవని చెప్పినా కూడా ఇదిగో నీకు ఎలా ఇష్టమో అలా ఉంటానని చెప్పాడు. వాడు అన్యుడు, ఇదిగో ప్రభువుని ఎరగినటువంటి వాడు నన్ను ఏమని మోసగించాడంటే, నేను కూడా బాప్తిసం తీసుకుంటా, ప్రభువుని నమ్ముకుని బాప్తిసం తీసుకుంటా, నీ వెంట మందిరానికి వస్తానంటే నేను నమ్మానన్నా, ప్రేమించానన్నా, మనసిచ్చానన్నా, పెళ్లి చేసుకున్నానన్నా, ఇప్పుడు పెళ్ళైన తర్వాత కొద్ది కాలం నాతో పాటు నటించాడన్నా, ఆ తర్వాత నుంచి నాతో పాటు ఇక్కడ కాదు ఈ గుడికి కాదు రావాల్సింది, లేకపోతే నాకు డైవర్స్ ఇచ్చేస్తానన్నాడన్నా. దేవుని బిడ్డలారా, అంటే విడాకులు ఇస్తానన్నాడన్నా అని చెప్తూ వచ్చిందట. ఆఖరికి నాకు విడాకులే ఇచ్చేసాడన్నా, నాలాంటి గతి ఎవరికి పట్టకూడదన్నా అని చెప్పి ఆ సహోదరి ఒక పెద్ద దైవజనుడికి ఫోన్ చేసి చెప్తూ వచ్చిందట. ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నానంటే, అన్యజనులైనటువంటి వారితో మనకి చెప్పండి వియ్యము. లోకల సామెత అంటారు, పిల్లనిచ్చేటప్పుడంట అటేడు తరాలు. ఎటువంటివి చెప్పండి, నాకు తెలియదు. అటు ఏడు ఇటు ఏడు, ఎటువంటివి చెప్పండి అమ్మా. ఇవాళ అసలు కళ్ళ ముందన చూస్తున్నారా? అరే తల్లి అట్లాంటిది అయితే మనకి కావాల్సింది ఏమంటున్నారు తెలుసా? అరే కావాలన్నాడంట. దేవుని బిడ్డలారా, అయినా సరే ఏం చేస్తామమ్మా, ప్రేమించిండుగా, ఇష్టపడ్డాడుగా, అందుకే రూపాయి కట్నం లేకపోయినా సిగ్గు లేకపోతే సరే విశ్వాసికి. దేవుని బిడ్డ, దేవుని పేరట మనవి చేస్తున్నాను, నువ్వు కనిపెట్టాలి దేవుని సన్నిధిలో. ఈ మాటను బట్టి కొన్ని వాక్యపు లోతుల్లోంచి మీతో కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ మాట అక్కడితో నేను ముగిస్తాను. ఏం చెబుతున్నానంటే, ఆ అబ్రహాము చెప్పిన మాట పనివాడైనటువంటి ఎలియాజరు విని ఆ మాటకు ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఏం చెబుతున్నానంటే, ఇదిగో దేవుడు తన దూతను పంపించి కార్యము సఫలము చేస్తాడని చెప్పాడు. అబ్రహాము విషయంలో కూడా దేవుని దగ్గర కనిపెట్టి కుమారుని పొందుకున్నాడు. అదే అబ్రహాము తన కుమారునికి ఇదిగో వివాహ విషయంలో కూడా ఏం చేశాడో తెలుసా? కనిపెట్టుట ద్వారా, ప్రార్థన చేయుట ద్వారా ఆయన అనుకున్నటువంటి తన స్వదేశములో తన బంధువుల నుంచి ఒక బిడ్డను తీసుకుని వచ్చి తన కుమారుడైన ఇస్సాకు వివాహం చేస్తూ వచ్చాడు. అయితే అలా కనిపెట్టే విషయంలో ఒక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. వాళ్ళు బాగా ప్రార్థన చేశారు. నేనంటాను, ఇస్సాకుకి రెబెకాను తీసుకుని వెళుతూ ఉంటే ఊరు బయట పొలములు ఇస్సాకు ఏం చేస్తున్నాడు, ఎలియాజరు రెబెకమ్మను తీసుకుని వస్తూ ఉంటే ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్ళినని చెప్పి రాశారు. ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. అప్పుడు రెబెకా అంటది, అయ్యా మనల్ని ఎదుర్కొంటున్న మనుషుడు ఎవరంటే అతడే నా యజమానుడు, అతడే నీ యజమానుడు అని అంటే రెబెకా ఒంటి మీద నుంచి దిగి ఇదిగో ముసుగు వేసుకుని తల వంచుకున్నట్లుగా బైబిల్ రాశారు. ఆ మాట ఎందుకు చెబుతానంటే, నువ్వు దేవుని తట్టు కనిపెడితే విధేయురాలైనటువంటి భార్యను నీకు ఇస్తాడు, విధేయురాలైనటువంటి కోడలు నీకు ఇస్తాడు. దేవుని దగ్గర నువ్వు కనిపెడితే గనక ఖచ్చితంగా అలాంటి కోడల్ని నీకు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, నీకు లేదు కనిపెట్టే గుణం, నీకు లేదు ప్రార్థించే గుణం, నీకు లేదు దేవుని దగ్గర ఆ కార్యాలు సఫలపరచబడాలన్నటువంటి ఆశ దేవుని దగ్గర నీలో లేకపోయింది గనుక దొందే ఇది అంటారు కదా, 2
చేను బీడే అని సామెత ప్రకారంగా అత్తే కోళ్ళే. ఎవరికి లేదు తగ్గింపు, ఎవరికి లేదు కనిపెట్టడం, ఎవరికి లేదు ప్రార్థన, ఎవరికి లేదు దేవుని దగ్గర ఆశతో కనిపెట్టే మనస్సు. మధ్యాహ్న కాల సవిలో ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే అంటారు, మత్త నన్ను ఇంతలో మాట అంది, మా కోళ్ళ నన్ను ఇంతలో మాట అందని చెప్పేసి చెప్పుకోవటం తప్ప ప్రార్థనలో కనిపెడుతున్నావా? రెబెకా అంత తగ్గించుకుంది, విధేయత చూపిస్తూ వచ్చింది. అయితే నేనంటాను కదా, ఒక మాట చెప్తాను, ఎవరు కనిపెడతారు, ఎవరు కార్యాలు సఫలపరచబడతారంటే మనకందరికి తెలిసిన ఒక ఉందో చూస్తారా? సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉందా చక్కని మాట, 27వ వచనంలో ఉంటుంది. 31వ అధ్యాయం సామెతల గ్రంథం 31వ అధ్యాయం చదువుతల్లి 27వ వచనం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. చాలే తల్లి, పని చేయకుండా భోజనం చేయదంట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ మాటలు ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా, ఎవరేమే? గుణవతి అయిన భార్య, జ్ఞానవంతురాలైన ఇల్లాలు. అర్థమవుతుందన్నమాట. గుణవతి అయిన భార్య, గుణవంతురాలు ఏం చేస్తుందంటే, జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంటే తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టింది. అంటే పిల్లలు ఏ త్రోవను పోతున్నారు, భర్త ఏ త్రోవను పోతున్నాడు, మంచి మార్గంలో నడుస్తున్నారా? పిల్లల యొక్క ప్రవర్తనను చూసి కనిపెట్టి ఏం చేస్తుందంటే, నాయనా ఇదిగో దేవుడు నాకు చెప్తున్నాడు రా, నువ్వు చేసేది మంచిది కాదు. అమ్మా నువ్వు ప్రేమించేవాడు మంచివాడు కాదు, ఇదిగో నువ్వు ఎన్నుకున్నటువంటి మార్గం మంచిది కాదు అని పిల్లలను ఏం చేయాలంటే గద్దించి బుద్ధి చెప్పి వాళ్ళని సరైనటువంటి మార్గంలోనికి నడిపించేటువంటి ఇల్లాలు అయి ఉండాలి. ఆ మాట ఎవరిని గురించి రాశాడు? జ్ఞానవంతురాలైనటువంటి గుణవతి అయినటువంటి భార్యను గురించి రాశాడు. దేవుని బిడ్డలారా, చాలా మంది నేటి దినాల్లో లోకంలో ఎవరు కనిపెడతారంటే ఎదుటి వాళ్ళ ప్రవర్తన కనిపెడతారు. ఎదుటి వాళ్ళ పిల్లల ప్రవర్తన కనిపెట్టి, తెలుసా నీకు, ఇదిగో పలానా వాళ్ళ పిల్లోడమ్మా గంజాయి తాగుతుండమ్మా, సారా తాగుతుండమ్మా, మందు ఇంత దాగిండమ్మా, అక్కడ డుల్లాడుతుండమ్మా, ఇక్కడ గోడ పెట్టుకుండమ్మా అన్న సంగతులు ఊరులందరికీ టమక వేసేది. ఏం పిల్లవాళ్ళ మాత్రానికి కనిపెట్టడం జాగ్రత్త. ఎవరి పిల్లలైనా సరే నువ్వు కనిపెడుతున్నావా, గద్దించి బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం నువ్వు చెయ్యి. కనిపెట్టి దేవుని బిడ్డలారా, నేను అన్నాను ముందు నీ ఇంటి వారి ప్రవర్తనను బాగుగా కనిపెట్టాలి. నీ భర్త ఏం చేస్తున్నాడు, నీ పిల్లలు ఏం చేస్తున్నారు, అందరినీ కూడా నువ్వేం చేయాలి తెలుసా? ఎవరు కనిపెడతారంటే జ్ఞానవంతురాలంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు. భక్తి కలిగిన వ్యక్తివైతే నీ ఇంటి వారి ప్రవర్తన చక్కగా కనిపెడతావు. దేవుని దగ్గర నువ్వు కనిపెట్టి, దేవుని దగ్గర నువ్వు అడిగి తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? అయ్యా, ప్రపంచ భక్తుడైనటువంటి సెయింట్ ఆగస్టిన్ తల్లి గనక తన బిడ్డ కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే రక్షించబడినట్లుగా, ఇదిగో నీ పిల్లలు కూడా, నీ కుమార్తెలు కూడా, నీ కుమారులు కూడా అలా రక్షించబడాలంటే ఇదిగో వారి ప్రవర్తనను కనిపెట్టి ప్రార్థన చేస్తూ కనిపెడితే గనక నా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు అన్నీ తెలియచేస్తాడు, సర్వాన్ని కూడా తెలియచేస్తాడు. వాళ్ళని దేవుని సన్నిధికి నడిపిస్తారు. ఇదిగో వాళ్ళను దేవుని సన్నిధిలో ఒక సన్మార్గునిగా చేస్తాడు, కానీ దుర్మార్గునిగా దేవుడు చేయడు. నేర్పించు అయ్యా, మందిరంలోకి వెళ్ళు, పరిచర్య చేయి, మందిరంలో డ్రమ్ కొట్టు, మందిరంలో ఊడు, చాపలై, అమ్మా ఇదిగో ఈ పరిచర్య చేయి, దైవ సేవకురాలకి సహకరించు అని కుమార్తెతో చెప్పి నీ బిడ్డలను సహకరించమని తెలియచెప్పినట్లయితే పరిచర్య చేస్తూ, నేనంటాను దేవుని బిడ్డలారా, ఇక్కడ నవమణి గారు ఏడుంది, ఆ గానుపాడు మేము పోతే పెద్దయ్య గారు ఊరంతా ఒకటే చర్చి. దేవుని బిడ్డలారా, ఎంతమంది ఆడపిల్లలు అమ్మగారి దగ్గర పరిచర్య చేస్తున్నారు. పెద్ద మందిరం,
ఇంట్లో పరిచర్య చేసేవాళ్ళు, మందిలో పరిచర్య చేసేవాళ్ళు. ఒకసారి అయ్యగారు నన్ను పిలిస్తే వెళ్ళాను. వెళితే ఏం చదువుతానంటే, పరిచర్య చేసే పిల్లలందరూ కనపడుతున్నారు. నేను అంటున్నాను, అటు పరిచర్య, దేవుని మందిరంలో పరిచర్య చేయటం బైబిల్లో సమూయేలు గారు ఎక్కడ చేశాడు? యెహోవాకు పరిచర్య చేయుచుండును అని చెప్పి రాశారు. దేవుని మందిరంలో దైవజనుడైన ఏలీకి పరిచర్య చేశాడు. ఆయన ఉన్నది మందిరములో, పరుండది మందిరములో. దేవుని బిడలారా, అలా చేయుట చేత ఏం చేయబడ్డారంటే ప్రవక్తగా దేవుడు తీర్చిదిద్దాడు. నేనంటున్నా, నిన్ను నీ బిడ్డలను కూడా అలా ఆశీర్వదించాలంటే, దేవుడు ఫలింప చేయాలంటే చెప్పండి, దేవుని మందిరంలో మనం కనిపెట్టుకొని ఉండాలి. అంటాడు, ఆమె పని చేయనిదే భోజనము చేయదంట. పని చేయకుండా భోజనం అంటే ఆమె కొంతమందికి ఏదో అంటారు సామెత, ఇల్లేదారం బోధారం అని సామెత ప్రకారంగా తెచ్చి వండి పెడితే, తెస్తే వండి పెడతాందంట. ఇక రెండో మాట మీరు చెప్పుకోండిలే కానీ, ఎన్ని అప్పులన్నా వండేయండి, కావలసినవన్నీ బావా. ఈ మధ్యకాలం అందరూ కూడా ఏమంటున్నారు తెలుసా? ఆడు మేనత్త కొడుకు మేనమామ కొడుకు కాకపోయినా సరే వచ్చిన కోడలు అందరూ ఏమన్నా బావా అంటాం మొదలు పెట్టారు. బావా అని ఎప్పుడైతే అన్నారు, అసలుకి గుండె లాంటి బండ లాంటి గుండె అయినా సరే కరిగిపోయి మాయా ఇంకేమన్నా బావా అందంటేగా అయిపోయినట్టే. కావలసిన అన్ని కొని పెడతాం. మనకి ఇన్ని అప్పులు ఉన్నాయి కదా, ఎందుకంటే పెళ్ళికి వెళ్తున్నప్పుడు కొత్త చీర లేకపోతే ఎట్ట బావా? ఏం కావాలంట? పెళ్ళికి వెళ్తున్నప్పుడు కొత్త చీర. అప్పులు ఎన్నోన్నాయి అన్నది తల్లికి అనవసరం. నేను అంటున్నాను, జ్ఞానవంతురాలైతే అప్పులకి ఇంకా పెంచదు. ఆ అప్పు ఎట్ట తీర్చాలి? నేను అంటున్నాను, కొంతమంది కుటుంబాలలో కుటుంబాన్ని కట్టేది, ఇల్లు చక్క పెట్టేది ఇల్లాలే. అయితే ఏమని మీతో చెబుతుందంటే, నీ కుటుంబంలో అప్పుల భారం పెరిగిపోతుందన్నా కూడా ఇల్లాలదే బాధ్యత. ఎవరిది? ఇల్లాలదే పొదుపు ఇల్లాలు చేయాలండి. భర్త ఇక్కడికి పని చేస్తాడు, తెస్తాడు, ఇస్తాడు. నేను అంటున్నా, ఎవరిని తప్పు పట్టట్లా. ఇల్లాలు నువ్వేం చేయాలంటే, ఇదిగో మా చెనకోడికి అన్నట్టు ఆడవాళ్ళు ఒకరోజు మాసం కూర వండితే 2 రోజులు పచ్చడి అవుతారంట. అమ్మా, సర్ది పెట్టుకుంటూ సరి చేసుకుంటూ పోవాలి, కానీ ఖర్చు పెట్టుకుంటూ పోతే చెప్పండి, గుట్టలైనా మెట్టలైనా ఆగవన్నట్టుగానే దేవుని బిడ్డలారా, పని చేయకుండా భోజనం చేయదన్నాడు బైబిల్ గ్రంథంలో. అలాంటి ఇల్లాలుగా నువ్వు ఉంటే, నీ ఇంటి వారి నడతలు కనిపెడితే, వారి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు వారికి మంచి భవిష్యత్తునిస్తాడు. వారి పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చదువుల్లో కావచ్చు. నేను అంటున్నాను, నీ బిడ్డల చదువుల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డలకు మంచి వివాహ సంబంధాలు మంచి కుదరాలని ప్రార్థన చేస్తున్నావా? ఏ కార్యాలు సఫలం కావాలని ప్రార్థన చేస్తున్నావో నా దేవుడు ఖచ్చితంగా అది జరిగిస్తాడు. ఈ మధ్యాహ్న కాల సవిలో వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఆఖరి మాట నేను చెప్పి ముగించి వేస్తున్నాను. చూద్దాం, అపోస్తల కార్యాల గ్రంథంలో, అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే ముగించుకుందాం. 1వ అధ్యాయం 4వ వచనం అంటాడు కదా, ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులను కలుసుకొని వారికి ఇలా ఆజ్ఞ ఇచ్చాడు, మీరు యెరూషలేములోంచి వెళ్ళక నా వలన మీరు విన్న పరలోకపు తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. చాలు. దేని కొరకు కనిపెట్టాలంటే చెప్పండి, తండ్రి యొక్క వాగ్దానం కోసం మీరు కనిపెడితే అప్పుడు ఆయన మీకు ఏం చేస్తారంటే, నీళ్లలో నేను మీకు బాప్తిసం ఇచ్చాను, కానీ ఆయన మీకు పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడని యోహాను భక్తుడు చెప్పినట్లుగానే దేవుని బిడ్డలారా, అందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుదురు అని చెప్పి ప్రభు చెప్తూ వచ్చాడు. గనుక కనిపెట్టవలసిన దేనికోసం అంటే వారు పరిశుద్ధాత్మ కోసం వారు కనిపెట్టారు. ఇదిగో దేవుని సన్నిధిలో 120 మంది కూడి ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు అగ్నిజ్వాలల వంటి నాలుకల వలె విభాగింపబడి వారి మధ్యకు దిగి వచ్చినట్లుగా చూశాం. అలాగే ఇదిగో మనమును కూడా కనిపెట్టవలసింది దేనికోసం తెలుసా? దేవుని సన్నిధిలో ఆయన ఆత్మ చేత నింపబడి ఆయన చేత మనం నడిపించబడినట్లుగా మనం అందరమును కూడా ఏం చేయాలో తెలుసా? ఆయన కోసం, వాగ్దానం కోసం మనం ఎదురు లేక కనిపెట్టి చూడాలని మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో వాక్యాన్ని విన్న దేవుని బిడ్డలారా, ఒక చిన్న ప్రార్థన చేసుకొని
దేవుని సందులో మన మిగతా కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం, మోకరించుదాం, కనులు మూసుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి దేవుడు ఎంతవరకు నీతో నాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి మాటను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. 130వ కీర్తనలో చక్కని మాట భక్తుడు ఏమని మాట్లాడుతూ వచ్చాడంటే, ఇదిగో యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నానని మాట్లాడుతూ వచ్చాడు. యెహోవా కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉన్న పిమ్మట ఆయన చేసిన కార్యాలు అంటాడు కదా. చక్కని మాట. ఇదిగో దావీదు భక్తుడు అంటాడు, అయ్యా కావలివాడు ఉదయం కొరకు ఎదురు చూచినట్లుగా దేవా నీ కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా, కనిపెట్టుకొనుచున్నానయ్యా అని చెప్పి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని సముఖమందున్నటువంటి దేవుని బిడలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.